fabrication. Now it's nearly 26,000. But I have not taken more. This is an astonishing photograph, sir. Very, very rarely in the world you find that. 6 boomers working. And that day we poured 24,000 total. And by 6 p.m. to? No, 6 a.m. to 6 in a.m. 24 hours we poured 16,500. But in 36 hours we poured 24,000 per week. 24. And today we are doing 10. That is all India record. It is an all India. Yes. So in a week we have laid about 52,000 each. Last time today you are pouring its salary. Why don't you pour every day? No, now it's only piers, no, so I don't have that mass. See, if it is box like this, I can pour the concrete. Now it's just a pier. Even piers, I'm doing 10-meter shuttering, which is unheard of in India. So the concrete surface, if you see, just like it's like plain, beautiful. So normally people do 1.5-meter shuttering. We were doing 6.5. Now I made it 10 meters. Leaving us with all these things. My request to you. కొత్త ఏడాదిలో తొలి పర్యటన నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సందర్శిస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ పనులను పర్యవేక్షిస్తున్నారు సీఎం కేసీఆర్. మనం చూడొచ్చు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రాజెక్టుల పనితీరు ఏ విధంగా సాగుతోంది అని వివరిస్తూ ఉన్నారు అక్కడి అధికారులు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు కూడా చేశారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రతి ప్రాజెక్టు పనితీరు ఏ విధంగా జరుగుతోంది, ఎలా పనులన్నీ సాగుతున్నాయి అన్న విషయాలు తెలుసుకోవడానికి నేరుగా వెళ్లారు. ప్రస్తుతం మేడిగడ్డ పంప్ హౌస్ పనుల పరిశీలన జరుగుతోంది. ప్రస్తుతం అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు సీఎం కేసీఆర్. పనులు ఎలా జరుగుతున్నాయి, వాటి తీరు, ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సీఎంగా రెండోసారి ఆయన బాధ్యతలు తీసుకున్న తరువాత కొత్త ఏడాదిలో ఇది తొలి పర్యటనగా మనం చెప్పొచ్చు. ప్రాజెక్టుల బాట పట్టారు సీఎం కేసీఆర్. ప్రతి ప్రాజెక్ట్ పనితీరును ఆయన స్వయంగా వెళ్ళి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మేడిగడ్డలో ఉన్నారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. అక్కడ పనులు జరుగుతున్న తీరుని పరిశీలిస్తున్నారు. పంప్ హౌస్ పనుల పరిశీలన గురించి తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎలా సాగాలి, ఎప్పటిలోపు పూర్తవ్వాలి అన్న వివరాల్ని అక్కడ డిస్కస్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇక రాత్రికి కరీంనగర్లోనే సీఎం కేసీఆర్ ఉండబోతున్నారు. మొత్తం ప్రాజెక్టుల వివరాలు తెలుసుకోవడంతో పాటు పనులు జరుగుతున్న తీరుని, అలాగే ఎప్పటిలోపు పూర్తి చేయాలి, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, అసలు ఎలా సాగుతున్నాయన్న వివరాలన్నీ కూడా అధికారులను అడిగి స్వయంగా తెలుసుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. With the land acquisition, more or less we are through with it. Only the final this thing is remaining, which we are expecting January. 173 acres. Recently 61 acres. Recently the guide bud has been increased. Total 173 ఉంది సార్. ఎన్ని రోజులు మీకు బీమార్ ఒకసారి ఇయర్ అదా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రతి ప్రాజెక్ట్ని ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. ప్రస్తుతం మేడిగడ్డలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అక్కడ పంప్ హౌస్ పనుల పరిశీలన జరుగుతోంది. అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. మేడిగడ్డలో పంప్ హౌస్ పరిశీలన ఎలా సాగుతోంది అన్న వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అధికారులతో కేసీఆర్ ఇదే విషయం మీద చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక మేడిగడ్డ తరువాత ఆయన కన్నేపల్లి కూడా వెళ్లనున్నారు. కరీంనగర్లోనే ఇవాళ రాత్రికి బస చేయబోతున్నారు. సీఎంగా తొలి పర్యటనగా మనం చెప్పొచ్చు. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న సీఎం కేసీఆర్ కొత్త ఏడాదిలో తొలి పర్యటనను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డలో ఉన్న సీఎం కేసీఆర్ పంప్ హౌస్ పనుల పరిశీలన గురించి అధికారులతో చర్చిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సందర్శిస్తారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా పంప్ హౌస్ పనుల పరిశీలన అక్కడ జరుగుతోంది. పనులు ఎలా సాగుతున్నాయి అన్న విషయాల్ని కేసీఆర్ స్వయంగా తెలుసుకుంటున్న దృశ్యాల్ని, అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. పనులు ఎలా జరగాలి, ఎలా సాగాలి, ఎటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి అన్న విషయాలన్నీ కూడా వారితో చర్చిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. That's something like a marshy land. Yes, sir. Actually, that's not the people's land, maybe government land or forest land. It's the people's land which has become part of the river actually, because there's a lot of erosion over there.
So on record it is private land, but it's as good as riverbed. Right, sir. Yes, right. Kindly to try to come. Because you are hearing. April 31st is the target. We shall start using the park. And your scheme also is interested to take up electrification scheme here. So they may also use. It is for both of us. Right. To the advantage of both the states. So please complete as soon as possible. ప్రాజెక్ట్ పరిశీలన కోసం మేడిగడ్డ వెళ్లిన సీఎం కేసీఆర్కు అంతకుముందు ఘన స్వాగతం పలికారు అధికారులు. అక్కడి సిబ్బంది. కొత్త సంవత్సరం కూడా కావడంతో ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. ఇక పంప్ హౌస్ పనుల పరిశీలన ఎలా సాగుతోంది అన్న విషయాలు ప్రస్తుతం అధికారులతో చర్చిస్తున్న దృశ్యాలని కూడా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు జరిగిన పనులని కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు. పనులు ఎలా సాగుతున్నాయన్న తీరుని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దిశా నిర్దేశం చేస్తున్నారు వారికి. ఆ దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం. మేడిగడ్డలో పంప్ హౌస్ పనుల పరిశీలన జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారని చెప్పాలి. సీఎంగా ఇది తొలి పర్యటనగా మనం భావించవచ్చు. కొత్త సంవత్సరం రోజు ఆయన ప్రాజెక్టుల పనితీరు గురించి తెలుసుకుంటున్నారు. మేడిగడ్డ తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ని కూడా ఆయన పరిశీలించనున్నారు. రాత్రికి కరీంనగర్లోనే సీఎం కేసీఆర్ బస చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టుల పనితీరుని సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్న దృశ్యాల్ని కూడా మనం లైవ్లో చూస్తున్నాం. మేడిగడ్డ పంప్ హౌస్ పనుల పరిశీలన ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన పనులు అలాగే ఇకపై జరగబోతున్న పనుల గురించి ఆయన అధికారులతో చర్చిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. అలాగే పనులు ఎప్పటిలోపు పూర్తి కావాలి అన్న విషయాలపై కూడా వారికి దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అధికారులు. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇప్పటి వరకు జరిగిన పనుల తీరుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్కి. ఒక్కొక్క పనిని ఆయన పరిశీలిస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం మేడిగడ్డ నుండి లైవ్లో. Very pretty and as good as concrete can be. And the best part for us when the mechanical gates are being installed, there is black paint that you see. So there is so evenness that he's not complaining about anything. It just fits in perfectly. You just have to put the side concrete and close it out right. That is what I was telling you. That is called the flank wall. Yes, so that is done, no problem. But then the guide wall which you see, which is going on there, the brown earth and the riveting also going on, that is for 11 kilometers. So we have clear visibility for 7 kilometers. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొత్త ఏడాదిలో తొలి పర్యటన నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సందర్శిస్తారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. పంప్ హౌస్ పనుల తీరుని ఆయన స్వయంగా తెలుసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మేడిగడ్డ నుంచి లైవ్లో చూస్తున్నాం. మేడిగడ్డ చేరుకున్న సీఎం కేసీఆర్కు అంతకుముందు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం కూడా కావడంతో అధికారులు సిబ్బంది అంతా ఘనంగా ఆయనకి స్వాగతం పలికారు. మేడిగడ్డ తర్వాత కన్నేపల్లి పంప్ హౌస్ పనుల పరిశీలన కూడా జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా అధికారులతో చర్చిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటు సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 6, 7, 8 పనులను పరిశీలించి అధికారులతో సమీక్షిస్తారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా మేడిగడ్డ, అన్నారం, కన్నేపల్లి పంప్ హౌస్ల దగ్గర ప్రత్యేకంగా హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మేడిగడ్డ దగ్గరున్న సీఎం కేసీఆర్ అక్కడ జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకుంటున్న దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం. మేడిగడ్డ పంప్ హౌస్ పనుల పరిశీలన ప్రస్తుతం జరుగుతోంది. అధికారులతో ఆ పనులు ఎలా సాగుతున్నాయి అన్న విషయాలు స్వయంగా ముఖ్యమంత్రి తెలుసుకుంటున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అలాగే వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. పనులు ఎలా సాగాలి, ఏ సమయంలోపు సాగాలి అన్న విషయాలు కూడా చర్చిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ తొలి పర్యటనగా మనం ఇది భావించవచ్చు. ప్రాజెక్టుల బాట పట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త సంవత్సరం రోజున మేడిగడ్డ తర్వాత అలాగే కన్నేపల్లి పంప్ హౌస్ పరిశీలన కూడా జరగబోతోంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే అధికారులందరూ కూడా అక్కడ దగ్గరుండి పనుల గురించి
ఆయనకు వివరిస్తున్న దృశ్యాల్ని మనం స్వయంగా చూస్తున్నాం. మేడిగడ్డకు చేరుకున్న కేసీఆర్కు అంతకుముందు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం కూడా కావడంతో అధికారులు సిబ్బంది మొత్తం ఘనంగా ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత మేడిగడ్డ పంప్ హౌస్ పనుల పరిశీలన ప్రస్తుతం జరుగుతోంది. స్వయంగా అక్కడ పనులను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి. అలాగే పనులు జరుగుతున్న తీరుని అధికారులతో చర్చిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మేడిగడ్డ తర్వాత ఆయన కన్నేపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్ళనున్నారు. అక్కడ కూడా పనుల పరిశీలన జరుగుతుంది. పనులు ఎలా సాగుతున్నాయి అన్న విషయాల్ని స్వయంగా ముఖ్యమంత్రి తెలుసుకుంటున్నారు. వాళ్ళ వానలు ఉగాలు పెట్టి వర్షాలు వస్తే మనం చెప్పింది కదా. అవును సార్. Actually, we expect some rains, not unexpected rains. Unexpected rains are some hailstorm, these kind of things are. Black current, that's the biggest problem. That's why I am insisting the guide bunch to be completed by 31st March. Plan of time. Okay, we had increased level. మీకు అర్థమైంది కదా. నేను ఏమంటున్నా అంటే మీరు డెలివర్స్ ఆర్ వెరీ క్లియర్లీ వెరీ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ వర్క్. నాట్ సమ్ మోర్ టిప్పర్, సమ్ మోర్ మెన్. ఇంప్రూవ్ దట్ he will help you. Whatever he wants, he is directly reports. మేడిగడ్డ పంప్ హౌస్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పనులు సాగుతున్న తీరును తెలుసుకున్న తర్వాత ఆయన వారికి కొన్ని సూచనలు చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ప్రాజెక్టుల పనితీరు ఎలా సాగాలి అన్న విషయాలపై వారితో చర్చిస్తున్నారు. వారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం. మేడిగడ్డ పంప్ హౌస్ పనుల పరిశీలన జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పనులు ఎలా జరుగుతున్నాయి అన్నది నేరుగా వెళ్ళి చూసిన తరువాత అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. మనం చూడొచ్చు మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించిన దృశ్యాలను కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన పనుల తీరుని కూడా చూడొచ్చు. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్నారు. మేడిగడ్డ పంప్ హౌస్ పనుల పరిశీలన ప్రస్తుతం జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని స్వయంగా ఆయన చూసి అడిగి తెలుసుకున్న తరువాత కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు అధికారులకి. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. మేడిగడ్డ తరువాత ఆయన కన్నేపల్లి పంప్ హౌస్కు వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి. ఇవాళ కరీంనగర్లోనే బస చేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రాజెక్టుల పనితీరును ఆయన నేరుగా వెళ్ళి పరిశీలించి తెలుసుకుంటున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మేడిగడ్డ నుండి లైవ్లో చూస్తున్నాం. మేడిగడ్డలో పంప్ హౌస్ పనుల పరిశీలన జరిగింది. పంప్ హౌస్ పనులు ఎలా సాగాయి, ఇప్పుడు ఇంకా ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఎప్పటిలోపు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాల్ని నేరుగా తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆయన సూచనలు వింటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రాత్రికి కరీంనగర్లోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. కొత్త ఏడాదిలో ఇది తొలి పర్యటనగా మనం భావించాల్సి ఉంటుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి పర్యటన ఇది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సందర్శిస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ పనులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆ దృశ్యాలను చూడొచ్చు. స్వయంగా ఆ పనులని పరిశీలన చేసిన తరువాత అధికారులతో ఆ విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు దగ్గరుండి. అలాగే పనులు జరుగుతున్న తీరుతో పాటు ఎప్పటిలోపు పనులు పూర్తవ్వాలి, ఎటువంటి అడ్డంకులు ఉన్నాయి, లేకపోతే ఎప్పటిలోపు పూర్తి చేస్తారు, ఎలా చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఆయన సూచిస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. పనులు జరుగుతున్న తీరుని తెలుసుకుంటూనే వారికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ దృశ్యాల్ని మనం స్వయంగా చూస్తున్నాం. ప్రతి ఒక్కటి స్వయంగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కొత్త ఏడాదిలో ప్రాజెక్టుల పరిశీలన కోసం విచ్చేసిన
ముఖ్యమంత్రి కేసీఆర్కు అధికారులు అలాగే సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అంతకుముందు ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఇప్పటికే పోలీసులు భద్రతా ఏర్పాట్లను పెంచారనే చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి కరీంనగర్లోనే బస చేయనున్నారు. ప్రాజెక్టులన్నీ పరిశీలించనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజ్ 6, 7, 8 పనులను పరిశీలించి అధికారులతో ఆయన సమీక్షిస్తారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా మేడిగడ్డ, అన్నారం, కన్నేపల్లి పంప్ హౌస్ల దగ్గర ప్రత్యేకంగా హెలీప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. మేడిగడ్డలో పంప్ హౌస్ పనుల పరిశీలన తరువాత అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. అధికారులకి కొన్ని సూచనలు చేస్తున్నారా, అలాగే నేతలకి కూడా కొన్ని సూచనలు చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. కరీంనగర్లోనే ముఖ్యమంత్రి ఇవాళ బస చేయనున్నారు. ఒక్కొక్క ప్రాజెక్ట్ని ఆయన నేరుగా పరిశీలించి అధికారులకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తరువాత కొత్త ఏడాదిలో ఇది తొలి పర్యటనగా భావించాలి. మేడిగడ్డ తరువాత ఆయన కన్నేపల్లి పంప్ హౌస్కు చేరుకుంటారు. అక్కడ ఆ పనులని పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం పంప్ హౌస్ పనులు పరిశీలించిన తరువాత అధికారులకు దిశానిర్దేశం చేసిన తరువాత అక్కడి నుంచి వెళుతున్న దృశ్యాలని చూడొచ్చు. ప్రతి ఒక్క విషయాన్ని అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పనులు ఎలా జరుగుతున్నాయి అన్న తీరుని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎలా సాగాలి ఇకపై పనులు అన్న విషయాలపై కూడా అధికారులకు ముఖ్యమంత్రి దగ్గరుండి దిశానిర్దేశం చేశారు. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. తెలంగాణ సీఎంగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త ఏడాదిలో ఇది తొలి పర్యటన. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సందర్శిస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ పనులను ఆయన పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారికి కొన్ని సూచనలు చేసి వెళుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సీఎం పర్యటన సందర్భంగా ఇటు పోలీసులు కూడా సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల పోలీసులు ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల బాట పట్టారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ ఫోకస్ చేశారనే చెప్పాలి. కాళేశ్వరం పనులపై సమీక్ష జరుగుతోంది. ప్రస్తుతం మేడిగడ్డ పంప్ హౌస్ పనులని పరిశీలించిన తరువాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ప్రతి ఒక్క పనిని పరిశీలించిన సీఎం కేసీఆర్ అధికారులకి కొన్ని సూచనలు చేశారు. ఇక అక్కడి నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ పనుల పరిశీలనకైనా బయలుదేరారు. ఆ దృశ్యాల్ని మనం చూసాము ఇప్పటి వరకు.